చాలా దేదీప్యమానంగా కళ్యాణ మహోత్సవం అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు చక్కగా స్వామివారి చక్కగా మంగళసూత్రాన్ని కట్టి స్వామివారి చక్కగా వివాహ మహోత్సవం అమ్మవారిని చేసుకునేటటువంటి ప్రక్రియ ప్రారంభమవుతోంది. చక్కగా అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. అయితే ప్రధానంగా అసలు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం అసలు ఎందుకు చేస్తున్నాము, లేదా ఎందుకు జరిగింది? జగత్కారుడైనటువంటి పరమేశ్వరుడు ఆ జగత్కారిణి అయినటువంటి అమ్మవారిని ఎలా వివాహం చేసుకుంది, ఎందుకు వివాహం చేసుకుంది? ఎందుకంటే మనకిలాగే స్వామివారికి కూడా ఒక స్త్రీతోటి వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఆయన కూడా మనకిలా సంసారపరమైనటువంటి వ్యవహారం ఏమైనా నడపాలనుకుంటున్నారా? అసలు ఏమిటి ఆయన ఉద్దేశ్యం వివాహం చేసుకోవడం గల కారణం అంటే, భగవంతుడు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి దానికి కూడా లోక సంరక్షణార్థం మాత్రమే, ఆయన కోసమే కాదు అదంతా కూడా. ఎందుకంటే సర్వలోకాలని రక్షించవలసినటువంటి పరమేశ్వరుడు ఆ లోకాలను రక్షించాలి అంటే కనుక, ఆ లోకాల్లో ఉండేటటువంటి రాక్షసులను సంహరించాలి అంటే కనుక ఆయన అవతార స్వీకారం చేయాలి, ఆయన ఒక జగన్ నాటకం ఆడాలి. దానికి కారణంగానే ఈ రకంగా స్వామివారు అమ్మవారిని కళ్యాణం చేసుకుంటారే తప్ప అది మన కోసం జరిగేటటువంటి కళ్యాణం. అయితే ఈ కళ్యాణంలో అసలు స్వామివారి కళ్యాణం ఎలా జరిగింది అంటే కనుక దీనికి ప్రధానంగా ఏమిటంటే, పూర్వకాలంలో దక్ష ప్రజాపతి అని ఒక ప్రజాపతి ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా. మనకి ఇప్పుడు పక్కనే ఉండేటటువంటి ద్రాక్షారామం అంతా కూడా దక్షుడు తపస్సు చేసినటువంటి గ్రామమే. అందునే దానికి దక్షారామం వల్ల ద్రాక్షారామం అయింది. దక్షుడు తపస్సు చేశాడు అక్కడ, దక్షుడు యజ్ఞం కూడా చేశాడు అక్కడ. అయితే ఈ దక్ష ప్రజాపతికి చాలామంది కూతుర్లు ఉన్నారు. అందులో పెద్ద కూతురు అయినటువంటి సతీదేవి, ఆ సతీదేవినిచ్చి స్వామివారికి వివాహం చేశారు. అయితే వివాహం చేస్తే ఏం జరిగింది అంటే, వివాహం అయిపోయిన తర్వాత, ఎందుకంటే పరమేశ్వరుడు సామాన్యుడు కాదు గొప్పవాడు అనే ఉద్దేశంతో దక్ష ప్రజాపతి స్వామివారిని అర్చించి స్వామివారిని పూజించి ఆయనతో తపస్సు చేసి ఆయన వల్ల అనుగ్రహం పొందినవాడు దక్ష ప్రజాపతి. ఆయన అనుకున్నాడు, నా కూతురిని నేను పూజించే, నేను కీర్తించే, నా తపస్సు చేసేటటువంటి ఈశ్వరుడికి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. అంగరంగ వైభవంగా వివాహం చేశాడు, అయిపోయింది. కానీ విశేషం ఏమిటంటే, మనిషికి ఎప్పుడైనా సరే గర్వం కానీ అహంకారం కానీ ఇవి ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడు ఎవరైతే తన తండ్రి ఉన్నాడో, తనను రక్షించేవాడు ఉన్నాడో, కాపాడేవాడు ఉన్నాడో వాడి యొక్క విలువ తగ్గిపోతుంది. వాడిని పట్టించుకోడు. ఇప్పుడు చూడండి, పిల్లలు ఉంటారు, చిన్నప్పుడు వాళ్ళు తండ్రి ఎత్తుకుంటే, తండ్రి నడిపిస్తే, తండ్రి చెప్పేటప్పుడు అడుగుజాడల్లో ఉంటారు. పెద్ద అయిన తర్వాత అను నాకు చెప్పేది ఏంటి పక్క బాగుంటారు. అంటే పిల్లవాడికి ఏమిట్రా అంటే, తనంతట తాను నడవడం వచ్చి తనంతట తాను సంపాదించుకోవడం వస్తే తండ్రిని ఎలాగైతే లెక్క చేయకుండా పోతాడో, ఇక్కడ అలా కూడా ఏంట్రా అంటే దక్ష ప్రజాపతి కూడా కొంచెం తపస్సు చేసేసరికి, ఈశ్వరుడంతటి వాడు అల్లుడుగా వచ్చేసరికి గర్వం అహంకారం బాగా పెరిగిపోయాయి. తెచ్చుకో. ఎప్పుడైతే ఆ అహంకారం పెరిగిపోయిందో ఒకరోజు ఏం చేశారంటే, ఒక సభ చేశారు. దక్ష ప్రజాపతి సభ చేశాడు. సభ చేసి సభలోకి మొత్తం దేవతలందరినీ రమ్మన్నారు. ఇంద్రుణ్ణి, రకరకాల దేవతలందరినీ కూడా రమ్మన్నారు. అందరూ వచ్చారు. అందరూ వస్తే అక్కడికి పరమేశ్వరుడు కూడా వచ్చాడు. చక్కగా కూర్చున్నాడు. ఈలోపు దక్ష ప్రజాపతి వారు లోపలికి వస్తున్నారు మందిరంలోకి, సింహాసనం మీదకి వస్తూ ఉంటే, దక్షుడు అంతటి వాడు ఉన్నాడు కదా అని చెప్పేసి బ్రహ్మ, విష్ణుమూర్తి, మిగతా దేవతలందరూ లేచి నించున్నారు. కానీ ఈశ్వరుడు మాత్రం లేచి నించోలేదు. చూశాడు దక్ష ప్రజాపతి, ఇదేంటి అందరూ లేచి నించున్నారు కానీ ఈ శివుడు లేవలేదేంటి? నేను మామగారిని, పిల్లనిచ్చిన మామగారిని, అంటే తండ్రి సమానుండి, ఏంటి తండ్రి సమానుండి అంచేత నన్ను గౌరవించవలసిన అవసరం ఉంది కదా. అందులో ప్రజాపతిని అంటే లోకాలన్నీ కూడా పరిపాలించేవాడిని నేను, కాబట్టి నన్ను చూసి లేవలేదేమిటి అని అహంకారం వచ్చింది. ఓహో, ఇంత పొగరుందా, శివుడు ఇంతలా అవమానిస్తాడనని సభలో అందరూ లేచి నించుంటే శివుడు లేవడా, నా అల్లుడయ్యుండి లేవడా, సరే చూద్దాం అనుకున్నాడు. అనుకుని ఏం చేశారంటే, సభంతా పూర్తయిపోయింది, కొంచెం అగౌరవంగా ఫీల్ అయ్యాడు. సరే కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ యొక్క అహంకారం ఇంకా పెరిగిపోయి శివుడు నన్ను ఇంతలా అవమానించాడు కాబట్టి శివుడికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. అనుకుని ఏం చేశారంటే, నిరీశ్వర యాగం చేయాలి అని సంకల్పం చేశాడు. అంటే ఏంటి, శివుడు లేకుండా యాగం అనమాట, శివుడు అవసరం లేకుండా యాగం చేయడం. సరే నిరీశ్వర యాగం చేయాలి అని సంకల్పం చేశాడు.
ఎప్పుడైతే ఈ విషయం సంకల్పం చేశాడో దేవతలందరికీ భయం వేసింది. ఇది ఎక్కడ గొడవ, ఈశ్వరుడు లేకుండా యాగం ఏమిటి, చాలా తప్పు, చాలా పొరపాటు అని బ్రహ్మగారు, విష్ణుమూర్తి, నారదుడు, మిగతా ఇంద్రుడు, దేవతలందరూ చెప్పారట దక్ష ప్రజాపతికి, ఎవయో తప్పు నువ్వు చేసే పని, ఇలా చేయడం మంచిది కాదు, దీనివల్ల నువ్వు చాలా ప్రభావాన్ని చూస్తావు, ఈశ్వర ప్రభావం, ఈశ్వర కోపం సామాన్యమైంది కాదు. అయినా సరే వినలేదు దక్ష ప్రజాపతి. కారణం ఏంటి? అహంకారం. సరే వినలేదు. నేను చేస్తానయ్యా, ఎవరైతే రారో వాళ్ళంతు చూస్తాను అని చేత ఎవరైనా సరే యాగానికి హాజరవ్వాల్సిందే, నిరీశ్వర యాగం నేను చేస్తున్నాను, ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పారో ఇంకేం చేస్తారు పాపం, రాకపోతేనేమో ఇంతో యుద్ధం చేయాలి, వస్తేనేమో శివుడికి కోపం, ఎలాగా ఏం చేయాలి, అందరూ కూడా భయపడిపోతున్నారు, వెళ్ళాలా వద్దా చర్చించుకుంటున్నారు. చివరికి ఏం చేశారంటే, సరే ఏదైతే అదే అవుతుంది, వెళ్ళకపోతే ముందే దక్ష ప్రజాపతితో గొడవ వస్తుంది, వెళితే ఈశ్వరుడు కోపం వస్తే శాంతింపజేయచ్చు, మనం ఏ అభిషేకం చేస్తే శాంతించబడిపోతారు శివుడు అని చేత దక్షుడు అలా కాదు, మహాకోపిష్టి చేత మనం అందరం కూడా ఖచ్చితంగా వెళదాము అనుకుని మొత్తం మీద అందరూ కూడా ఆ యొక్క నిరీశ్వర యాగానికి వెళ్ళారు. వెళ్ళేసరికి చక్కగా అంగరంగ వైభవంగా యాగం జరుగుతోంది. బ్రహ్మ విష్ణు సమస్త దేవతలు అందరూ ఉన్నారు. అయితే ఈ విషయం ఎవరికి తెలిసింది అంటే ఆ యొక్క సతీదేవికి తెలిసింది. కారణం ఏమిటి? సతీదేవి చూస్తోంది కైలాస పర్వతం మీద కూర్చుని, అనేక రకాల ఈ యొక్క విమానాలన్నీ కూడా పైనుంచి వెళ్ళిపోతున్నాయి దేవతలందరూ కూడాను. ఇదేమిటి ఇన్ని విమానాలు ఎక్కడికి వెళ్తున్నాయి, దేవతలందరూ ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది సతీదేవి. అడిగితే ఏమీ లేదమ్మా, మీ తండ్రి దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తున్నాడు అంచేత అందరూ వెళుతున్నారు అని. అప్పుడు అమ్మవారు తెలిసింది, ఇది ఎక్కడ గొడవ, నా భర్తకి లేకుండా యాగం ఏంటి, చాలా దారుణం, చాలా పొరపాటు, అందులో నా తండ్రి చేయడం ఏమిటి, ఇది ఎక్కడ గొడవ, ఏం జరిగింది, ఏ విషయం జరిగింది అంచేత నేను మాట్లాడతాను అని చెప్పేసి అనుకుంది. సరే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చెప్పారమ్మా కంగారు పడకు, శివుడు లేకుండా యాగం చేయాలని సంకల్పం చేశాడు, ఆయనకి శివుడి మీద కోపం వచ్చింది అంచేత పిలవని పేరంటానికి వెళ్ళకూడదు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అన్నారు. అప్పుడు సతీదేవి కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పింది. పుట్టింటికి ఒకటి, ఇలాంటి దేవతా కార్యక్రమాలకు ఒకటి, యాత్రా ప్రదేశాలకు ఒకటి, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఒకటి, పిలవకపోయినా వెళ్ళొచ్చయ్యా, ఇది ధర్మం. కాబట్టి నా తండ్రి నన్ను పిలవకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళవలసిన ధర్మం నాకు ఉంది. ఎందుకంటే పుట్టింట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అమ్మాయిని పిలవక్కలేదు, పిలవకపోయినా వెళ్ళొచ్చు, ఆ హక్కు ఉంటుంది పుట్టింట్లో. అంచేత నాకు వెళ్ళే హక్కు ఉంది కాబట్టి నేను వెళతాను, వెళ్ళి అడుగుతాను నా తండ్రిని ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మొత్తం మీద అన్నారు. ఈశ్వరుడు కూడా చెప్పాడు, వెళ్ళొద్దు, నీకు మంచిది కాదు ఈ సమయంలో వెళ్ళడం, మహా కోపిష్టివాడై ఉన్నాడు, నిన్ను కూడా ఏదైనా చేస్తాడు, ప్రస్తుతానికి మనిషిలా లేడు అంచేత నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు శివుడు కూడా. అయినా సరే భర్తకి అవమానం కలిగితే తట్టుకోలేకపోయింది సతీదేవి. నా భర్తను అవమానించిన చోట నేను ఉండను అంచేత భర్త అవమానం జరగనమని చెప్పేసి ఎలాగైనా సరే వెళ్ళి నా యజ్ఞాన్ని ఆపుతానని చెప్పేసి ఆ యొక్క దక్ష ప్రజాపతి యజ్ఞం చేసే ప్రదేశానికి వచ్చింది. అక్కడ ఏం జరుగుతుందంటే కనుక బ్రహ్మాయ స్వాహ విష్ణవే స్వాహ అని అన్ని రకాల హోమాలు చేస్తున్నారు, కానీ శివుడికి సంబంధించిన ఏ మంత్రంతో హోమం చేయటం లేదు. సరే ఇలా జరిగేసరికి సతీదేవి అక్కడికి వెళ్ళింది. వెళ్ళేసరికి కనీసం ఎవరో కూడా లేచి నించోలేదు, పలకరించలేదు, మాట్లాడలేదు. కారణం ఏంటి? సతీదేవిని కనుక పలకరిస్తే దక్ష ప్రజాపతి కోపం వస్తుందేమో అని భయం వేసి, మళ్ళీ ఆయన ఏమంటాడో అని భయం వేసి, ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా ఆయన పిలవలేదు కదా, అంచేత ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదుట, ఎవరూ నమస్కారం చేయటం లేదు, కూర్చోవటం లేదు, కనీసం పుట్టింట్లో మంచిలో కూడా ఎవరు అడగలేదు. ఇది ఎక్కడ దారుణం, ఇదేం దారుణం, ఇంత అవమానిస్తున్నారేంటి అని చాలా బాధపడింది. బాధపడి తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఈ యజ్ఞాన్ని ఆపు అంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఆపను అన్నాడు. సరే ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు. ఇక తన భర్త యొక్క అవమానాన్ని తట్టుకోక ఏం చేసిందంటే యజ్ఞం ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఆ యజ్ఞగుండంలోకి దూకేసింది. ఎప్పుడైతే యజ్ఞగుండంలోకి దూకేసిందో ఇంకా వెంటనే ఈశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఎందుకంటే సతీదేవి మరణించిన వార్త ఎప్పుడైతే ఈశ్వరుడు తెలిసింది ఇంక తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి ఏం చేశాడంటే కనుక తన జటాజోట నుంచి శరభ అంటూ ఒక శరభేశ్వరుని పుట్టించాడు. పుట్టిస్తే ఆ శరభేశ్వరుడు వెళ్ళి శుభ్రంగా అక్కడ ఉండేటటువంటి మొత్తం అందరినీ కూడా సంహారం చేసేసాడు, అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడాను. ఆఖరికి దక్ష ప్రజాపతిని కూడా పీక కోసేసేట. కోసేస్తే అప్పుడు ఆ మొండెం పీక విడిపడి ఉంటే ఆ పీకతో ఉండేటటువంటి దక్ష ప్రజాపతి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే యజ్ఞం ఆగిపోకూడదు కాబట్టి మళ్ళా తిరిగి ఆ యొక్క మొండెని తగిలించి మళ్ళా దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని ఆపకుండా ఈశ్వరుడితో సహా యజ్ఞాన్ని పూర్తి చేశాడు దక్ష ప్రజాపతి. అదొక విభాగం.
అయితే అక్కడ ఆ రకంగా యజ్ఞగుండంలో దూకేసినటువంటి సతీదేవి ఏం జరిగింది అంటే కనుక భూలోకంలో హిమవంతుడికి మేనకకి పుత్రికగా పుట్టింది భూలోకంలో. ఎప్పుడైతే కైలాసంలో సతీదేవి లేదో ఈశ్వరుడు ఉండలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు, విరహవేదన అనుభవించలేకపోయాడు. ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి ఆ యొక్క అమ్మవారిని మళ్ళీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఆయన కూడా భూలోకానికి వచ్చేసాడు. ఎవరో పరమేశ్వరుడు కూడా కైలాసాన్ని వదిలి భూలోకానికి వచ్చేసి ఉత్తర ప్రాంతంలో ఉండేటటువంటి పర్వత శిఖరాల్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు హిమాలయాల్లో. ఇలా తపస్సు చేస్తూ ఉంటే ఈ విషయం ఎవరికి తెలిసింది? హిమవంతుడికి తెలిసింది. హిమవంతుడికి మేనక్కి కూడా ఈ యొక్క అమ్మవారు పుట్టింది. అమ్మవారిని గౌరవర్ణంతో ఉంది కాబట్టి అమ్మవారికి గౌరీ అని పేరు పెట్టారట. అలాగే పర్వతరాజు పుత్రిక కాబట్టి అమ్మవారికి పార్వతి అని పేరు పెట్టారట. ఈ రకంగా పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఇలా పెంచుకుంటూ ఉంటే కొంతకాలానికి ఈ హిమవంతుడికి ఈశ్వరుడు భూలోకంలో హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు అని తెలిసింది. తెలిసి చాలా సంతోషించి సరే ఆయన ఒంటరిగా తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి సేవకురాలిగా నా కూతురిని నియమిస్తాను అని చెప్పేసి తన కూతురు అయినటువంటి పార్వతీ అమ్మవారిని తీసుకెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఏదైనా దర్భలు కావాలన్నా, బరిహస్ కావాలన్నా, పూలు కావాలన్నా, ఏమైనా కావాలన్నా కూడా నా కూతురు అందిస్తుంది, నీకు పరిచర్యలు చేస్తుంది, అంచేత నా కూతురు నీకు సేవకురాలుగా ఉంటుంది అని చెప్పేసి ఆ ఈశ్వరుడికి సేవకురాలుగా ఆ కూతురుని నియమించేసి మళ్ళీ స్వామివారు హిమవంతుడు వెనక్కి వచ్చేసాడు. సరే అమ్మవారు కూడా ఆ ఈశ్వరుని విపరీతంగా సేవిస్తోంది. ఎటువంటి కల్మషము లేదు, ఎటువంటి కామపరమైన కోరిక లేదు. ఆయనకి ఈవిడి మీద ఎటువంటి కోరిక లేదు, ఈవిడికి ఆయన మీద ఎటువంటి కోరిక లేదు. అందరూ కూడా ధర్మబద్ధంగా సేవ మాత్రమే చేస్తూ ఉందిట. అయితే ఇలా జరుగుతూ ఉండేటటువంటి సమయంలో ఏం జరిగింది అంటే కనుక తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. మహాఘోరమైనటువంటి తపస్సు చేసేసాడు ఆ తారకాసురుడు. సరే ఆ తారకాసురుణ్ణి మొత్తం లోకాలన్నీ కూడా నాశనం చేసేస్తున్నాడు, దేవతలతో యుద్ధం చేస్తున్నాడు, ఎవరిని బతకనివ్వటం లేదు, సుఖం ఉండవట్లేదు ఎవరిని. ఇలా ఉంటే దేవతలందరూ కూడా భయం వేసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి అవయ్యా ఆ తారకాసురుడు ఎలా పుట్టాడో తెలియదు కానీ ఎవడు వాడితో యుద్ధం చేయలేకపోతున్నారు, ఎవరు నగ్గలేకపోతున్నారు, వాడిని ఎలా సంహరించాలి మార్గం చెప్పన్నారట. విష్ణుమూర్తి కూడా ఏం చేయలేకపోయాడు. సరే అప్పుడు చెప్పారు, బ్రహ్మగారు చెప్తున్నాడు ఏమనంటే కనుక అవయ్యా సామాన్యుడు కాదు, బ్రహ్మ విష్ణు శివుడు కూడా ఆయన సంహరించలేరు. కారణం ఏంటి? శివుడికి కూడా సంహరించే శక్తి లేదు. తారకాసుడికి అంత విశేషమైనటువంటి శక్తి ఇచ్చేసాడు ఈశ్వరుడు, కాబట్టి ఈశ్వరుడు కూడా సంహరించలేరు. మరి ఇప్పుడు ఎలాగా అన్నారట. ఒకే ఒక ఉపాయం ఉందయ్యా. ఏమిటా ఉపాయం అంటే కనుక ఈశ్వర వీర్యంతో ఎవరైనా పుడితే వాడు మాత్రమే ఆ తారకాసురుని సంహరించగలడు అన్నారట. ఈ మాట వినేసరికి అందరికీ నిశ్చేష్టులైపోయారు. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు, శివపార్వతులిద్దరూ కలవరు కదా, వాళ్ళిద్దరూ సంతానాన్ని కలరు కదా, దేవతలకు సంతానం కనేటటువంటి ఇది లేదు కదా, వాళ్ళకి శాపం ఉంది కదా, ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతానం ఎలా కంటారు, మేము కనమని చెప్పిన వాళ్ళు ఎలా వింటారు, ఇది ఎక్కడ గొడవ, ఇలా కొత్త సమస్య వచ్చి పడింది ఏమిటి, ఎలాగా అన్నారట. సరే కంగారు పడకండి అయ్యా, ప్రస్తుతానికి పరమేశ్వరుడు భూలోకంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, పార్వతీ అమ్మవారు చక్కగా ఈశ్వరుని సేవిస్తూ ఉంది. అయితే వాళ్ళిద్దరి మధ్య కామపరమైన కోరిక పుడితే, వాళ్ళు సంగమించుకుంటే, తద్వారా సంతానం కలిగితే తారకాసుర సంహారం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి మీరు అందరూ అని బ్రహ్మగారు చెప్పారు. చెబితే మరి ఇప్పుడు ఎలాగ, దానికి ఉపాయం ఏమిటి అన్నారట. ఏమీ లేదయ్యా, ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రుడిని పిలవండి, ఇంద్రుడు చేయగలడు ఇలాంటి పనులు అన్నారట. సరే ఇంద్రుడిని పిలిచారు. పిలిస్తే ఏమయ్యా ఎలాగైనా సరే శివపార్వతులిద్దరూ కలవాలి, ఏం చేస్తామన్నారట. సరే అని ఆలోచించాడు ఇంద్రుడు. ఆలోచించి మన్మధుడిని పిలిచాడు. రతి మన్మధులిద్దరూ కూడా పిలిచారు. పిలిచి మీ ఇద్దరికీ ఒక పని చెప్తాను చేయండి అన్నారట. ఏమిటా పని అన్నారట. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మన్మథ బాణాన్ని ప్రయోగించండి, మీకు సాయంగా చక్కగా ఈ యొక్క మంచి ఋతువుని ఏర్పాటు చేస్తాను, కాబట్టి చక్కగా వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరుద్దరూ ఉన్న చోట మన్మథ బాణాన్ని ప్రయోగించండి అని రతి మన్మధులిద్దరికి కూడా ఆజ్ఞాపన చేసేట ఇంద్రుడు. అవును బాబు. అంచేత ఎప్పుడైతే అలా ఆజ్ఞాపన చేశాడో మన్మథుడికి భయం వేసింది. కారణం ఏంటి, అయ్యి బాబోయ్ ఈశ్వరుడు తపస్సు చేసుకునే చూడాలి, నేను మన్మథ బాణం ప్రయోగించడమా, ఆయన కోపం వస్తే నన్ను దహింపజేసేస్తాడు, నా వల్ల కాదు బాబోయ్ అన్నారట. అలా కాదయ్యా, ఇది లోకోపకారం, నువ్వు ఈ పని చేయకపోతే దేవతలేటి మొత్తం ఎవరు కూడా బతకరు, అంచేత తప్పదు ఈ పని నువ్వు చేయవలసిందే అని చెప్పేసి చెప్పారట. సరే అని ఎలాగైతేనే భయంతో మొత్తం మీద రతి మన్మధులిద్దరూ కూడా అక్కడ ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళారు. వసంతుడిని కూడా సాయం పంపించారు. అంతనే వసంతుడు సాయం చేయమని. వసంతుడు ఏం చేస్తాడు అంటే అక్కడ ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశం అంతా కూడా సస్యశ్యామలంగా
చూడండి మనకు కొత్త చిగురులు వస్తే ఎలా ఉంటుంది, కొత్తగా పుష్పాలు పూస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి అంతా కూడా రాబోయేటటువంటి వసంత మాసమే. ఇప్పుడు ఏంటంటే పాత ఆకులన్నీ పోయి కొత్త ఆకులన్నీ వస్తూ ఉంటాయి, చెట్లన్నీ అందంగా కనపడతాయి, పుష్పాలన్నీ వికసిస్తాయి, ప్రశాంత వాతావరణం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఏం చేశారంటే అలాంటి సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆ యొక్క సృష్టింపజేశారు. చేసి చక్కగా మన్మధుడు బాణాన్ని ఎక్కుపెట్టి అలా కొట్టడానికి ప్రదేశం చేసి ఇంకా కొడుతున్నాడో లేదో వెంటనే శివుడు చూశాడు. బాణం వదిలేశాడు, శివుడు చూశాడు. చూసి వెంటనే ఆ నేత్రంతో కోపించి ఒక్కసారి భస్మం అయిపోగా కానీ చెప్పించాడు. అక్కడే మన్మధుడు భస్మం అయిపోయాడు. ఈలోపు ఆ బాణం వెళ్ళి ఈశ్వరుని కొట్టేసింది. ఈశ్వరుని పార్వతీ అమ్మని కూడా కొట్టేసింది. ఎప్పుడైతే ఆ రకంగా మన్మథ బాణ ప్రయోగం జరిగిందో వెంటనే అప్పటిదాకా తపస్సు చేసుకునేటటువంటి పరమేశ్వరుడికి విచిత్రంగా పార్వతీ అమ్మవారి మీద కామపరమైన కోరిక పుట్టింది. సరే, పార్వతీ అమ్మవారు కూడా ఈశ్వరుడి మీద ఇష్టం, ప్రేమాభిమానం పుట్టే ఎప్పుడైతే పుట్టిందో, ఈ రకంగా పుట్టిందో ఒక రకంగా తపస్సు మానేసి అమ్మవారి వైపు ఒక రకమైనటువంటి చూపుతో చూడడం మొదలుపెట్టాడు. అమ్మవారు కూడా ఆ రకంగానే చూడడం మొదలుపెట్టిందిట. సరే, ఇలా చూసేసరికి కాసేపటికి ఈశ్వరుడికి ఒక రకంగా చిచ్చి ఇలాంటి కామబాణానికి నీళ్ళు లొంగిపోయానేమిటి, ఎంత తపస్సు చేసుకునేటటువంటి వాడిని అని చెప్పి అనుకుని ఏం చేశాడంటే ఆ అమ్మవారిని చూడడం మానేసి అమ్మవారిని వదిలేసి ఆయన వేరే చోటకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం ప్రారంభం చేశాడు. అది అవమానంగా భావించింది పార్వతీ అమ్మవారు. కారణం ఏంటి? నేను ప్రేమించేటటువంటి ఇష్టపడేటటువంటి ఈశ్వరుడు, నేను వివాహం చేసుకుందాం అనుకునేటటువంటి ఈశ్వరుడు నన్ను అసహించుకుని వేరే చోటకు వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. అంటే ఇంకా నేను అక్కర్లేదన్నమాట ఈశ్వరుడికి. ఇలాంటి నా శరీరం ఎందుకు, ఇలాంటి నా అందం ఎందుకు, ఇలాంటి నేనెందుకు, ఇంకా నేను బతకను అని చెప్పేసి వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయి బొలోబని ఏడవడం ప్రారంభం చేసింది. తల్లి ఎంత చెప్పినా ఊరుకోవడం లేదు. అమ్మా, నన్ను ఈ రకంగా అసహించుకున్నాను, నేను ఇంక ఉండను, నేను ఇంక బతుకున్నాను, నాకు అనవసరం నా జీవితం. సరే, తల్లి పాపం శాంతపరిచింది. సరే, ఇంకా ఆలోచించుకుని నిశ్చయానికి వచ్చింది. ఇలా కాదు, ఈశ్వరుని గెలవాలంటే తపస్సు చేయాలి అని చేత తపస్సు చేస్తాను అనుకుని ఏం చేసిందంటే హిమవంతుడి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నేను తపస్సు చేయడానికి హిమాలయానికి వెళ్ళిపోతున్నాను, ఈశ్వరుడు ప్రత్యక్షమై నాకు వరమిచ్చేదాకా కూడా, నన్ను వివాహం చేసుకుంటానని అనుగ్రహించేదాకా కూడా నేను తిరిగి రాను అని చెప్పిందిట. పాపం హిమవంతుడు ఎంతో చెప్పాడు, అమ్మాయి ఎందుకమ్మా ఇంత శ్రమపడ్డం, వద్దు అని ఎంత చెప్పినా సరే వెళ్ళలేదు. సరే, ఇంకా కాదలేకపోయాడు. మొత్తం మీద ఎలాగైతేనే హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోయి అమ్మవారు కూడా ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభం చేసింది. పార్వతీ అమ్మవారు కూడా ఈశ్వరుడి కోసం ఇలా కొంతకాలం తపస్సు చేస్తోంది. మొత్తం అలంకారాలన్నీ తీసేసింది, నారచీర కట్టుకుంది. అక్కడ ఉండేటటువంటి శుభ్రంగా పంచపక్షపరాలు తినే అమ్మవారు అక్కడ ఉండేటటువంటి కందమూలాలు తింటోంది, పర్ణశాలలో ఉంటోంది, చాలా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటోంది. కొంతమంది చెలికత్తలందరూ కూడా పరిచర్యలు చేస్తూ ఉన్నారట. ఇలా చేస్తూ ఉంటే పరమేశ్వరుడు కొంతకాలానికి అమ్మవారు చేసేటటువంటి తపస్సుకు మెచ్చి అమ్మవారిని పరీక్షిద్దాము అని చెప్పేసి ఒక సన్యాసి రూపాన్ని ధరించి, అంటే ఒక మామూలుగా ఋషులు ఉంటారు కదా, అలాంటి ఋషి రూపాన్ని ధరించి అమ్మవారు ఉండేటటువంటి ప్రదేశానికి వచ్చేసరికి అమ్మవారు చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంది. అక్కడ ఉండేటువంటి చెలికత్తలందరూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే ఈశ్వరుడు అక్కడికి వచ్చాడు. ఎక్కడ వేరే సన్యాస రూపం ధరించి వచ్చాడు, ఈశ్వరుడిలా రాలేదు. వచ్చి, అమ్మా, పార్వతీ అమ్మవారు చేస్తున్నటువంటి తపస్సు ఏమిటి, ఎందుకోసం చేస్తోంది అని అడిగేటి చెలికత్తలందరినీ కూడా. చెలికత్తలు చెప్తున్నారట, ఏమీ లేదు, ఆ పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తోంది అమ్మవారు, ఆయన వివాహం చేసుకోవడం కోసం అని చెప్పారట. అమ్మవారు అక్కడే ఉంది, వింటోంది, కానీ తపస్సు చేసుకుని కళ్ళు మూసుకుని ఉంటుంది. ఏమి టెస్ట్, ఆయన ఎవరు వచ్చారు ఏమిటి, అమ్మవారికి అక్కర్లేదు చెప్పుకుంటారు. వీళ్ళు చెలికత్తలతో మాట్లాడుతున్నారన్నమాట. మాట్లాడుతుంటే పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేస్తోంది అన్నట్ట. అప్పుడు వీళ్ళు అన్నారట, ఇది ఎక్కడ గొడవా, చూడ్డానికి ఏమో అంత మంతురాల్లా ఉంది, అతిలోక సుందరలా ఉంది, ఇంత అద్భుతమైనటువంటి ఈ తేజస్వరూపిణి, అలాంటి ఈశ్వరుని చూసి వివాహం చేసుకుందామని కోరుకోవడం ఏమిటి? అమ్మాయి అసలు ఎప్పుడైనా ఈశ్వరుని చూసిందా, ఆయన గురించి తెలుసా, ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన మహా విరూపి, ఆయన రూపమే విచిత్రంగా వికారంగా ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటాడు ఆయన, కురులన్నీ కూడా మెరబూసుకుని, ఒంటి నిండా కూడా శ్మశానంలో ఉండేటటువంటి భస్మాన్ని రాసుకుని, పోనీ మొహం ఏమైనా అందంగా ఉంటుందా? వంకర కన్నులు, 3 కళ్ళు ఉంటాయి విచిత్రంగా, ఏదో ఒక రూపం లేనటువంటి వాళ్ళలాగా విచిత్రమైనటువంటి రూపం. అంచేత వంకర కన్నులు కలిగి ఉంటాడు. ఎటు చూస్తున్నాడో తెలియదు, పైకి చూస్తున్నాడో తెలియదు, పక్కకు చూస్తున్నాడో తెలియదు, కిందకు చూస్తున్నాడో తెలియదు, మెల్లకన్నో తెలియదు. అలాంటి వంకర కన్నులు ఉన్నాయి ఆయనకి. పోనీ అందంగా ఉంటుందా మొహం అంటే అది కాదు.
పోనీ ఏమైనా భుజస్కంధాలు ఏమైనా బ్రహ్మాండంగా ఉంటాయా? దాని నిండా నాగుపాములు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, ముట్టుకుంటే ఏం చేస్తాయో తెలియదు. పోనీ అసహ్యంగా ఉంటాయి అవన్నీ కూడాను. ఆయన ఏమన్నా కోమల శరీరమా? శరీరం కూడా విచిత్రంగా ఉంటుంది, రాటు తేలిపోయిన శరీరం, బండ శరీరం. పోనీ మెల్లో ఏమైనా బ్రహ్మాండమైన మాలలో పుష్పమాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నాడా? అవేమీ లేవు. కపాలాలన్నీ మెల్ల వేసుకుని ఉంటాడు. ఏంటి ఆయన్ని వరించడం ఏంటి? పోనీ ఏమైనా అందమైన బట్టలు ఏమైనా కట్టుకుంటాడా? చిచ్చి అవేం కాదు, కంపు వచ్చేటటువంటి ఏనుగు చర్మం, అది కూడా రక్తం ఓడుతూ ఉంటుంది. అలాంటి ఏనుగు చర్మాన్ని కట్టుకుని ఉంటాడు. పోనీ అవన్నీ వదిలేయండి. పోనీ బ్రహ్మాండమైన గృహం ఏదైనా ఉందా? ఏదైనా డూప్లెక్స్ హౌస్ ఏమైనా ఉందా? అది లేదు. ఎక్కడుంది? హిమాలయ పర్వతం. అది కూడా ఏముండదు, పైన ఆచ్ఛాదన ఉండదు, కింద ఏముండదు, మంచు పడుతూ ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది, ఎండగాస్తూ ఉంటుంది. పోనీ రహస్యంగా ఒక గది ఉండదు, ఏమి ఉండదు. పోనీ ఏమైనా సుందరమైన ఇల్లు ఉందా? అది లేదు. పోనీ ఎక్కడైనా ఉంటాడా అంటే ఈ శ్మశానంలో ఉంటాడు, శ్మశానవాసి. అది అసహ్యంగానే ఉంటుంది. అంచేత ఇలాంటి ఈశ్వరుడు చూసి వరించడం ఏమిటమ్మా? అలాంటి ఈశ్వరుని పెళ్లి చేసుకోవడం ఏమిటి? పోనీ ఆయనకి ఏమైనా మంచి వాహనం ఏదైనా ఉందా? పోనీ ఎద్దు, ముసలి ఎద్దు, అది కూడా పోనీ పడుచుది కూడా కాదు. సరిగ్గా ప్రయాణం చేయలేదు, ఎక్కడికైనా వెళ్దామంటే ఓ వాహనం లేదు, ఒక విమానం లేదు, ఏమీ లేదు. విష్ణుమూర్తిలాగా, విష్ణుమూర్తికి అయితే విమానాలు ఏమైనా కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఈశ్వరుని చూసి వివాహం చేసుకోవడం ఏంటి? మతిపోయిందా? ఇంత అందంగా ఉంది, ఇంత కోమలంగా ఉంది అని ఈశ్వరుడే ఆయన మీద ఆయనే నందేసుకున్నాడు. అక్కడికి వచ్చి వేసుకునేసరికి ఇదంతా విని లోపల వింటూ కోపం పెరిగిపోతుంది. ఎందుకంటే తను ప్రేమించేటటువంటి నాదుడిని, తపస్సు చేసే నాదుడిని, పెళ్లి చేసుకోవాలనుకునే నాదుడిని ఇంతలాగా విమర్శిస్తూ తిడుతూ ఉంటే తట్టుకోలేక తపస్సు ఆపేసి, ఎవడవయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరనుకున్నావు నా శివుడు అంటే? నా శివుడు నీకు ఎలా కనపడుతున్నాడు? అంత వికారంగా కనపడుతున్నాడా? ఆయనకి ఏం లేదంటావా? శ్మశానవాసి అంటావా? లోకాలన్నీ కూడా ఆయనవే. శ్మశానమే కాదు, లోకంలో ఉండే అన్ని ప్రాంతాలు, అన్ని ప్రదేశాలు ఆయనవే. సుందర ప్రదేశాలు అన్నీ ఆయనవే, అన్ని లోకాలు ఆయనవే. కాబట్టి అన్ని లోకాలకి అధిపతి అయిన, ముల్లోకాలకి అధిపతి అయిన. కాబట్టి ఆయనకి ఏం లేదు, ఏం లోటు ఉంది ఆయనకి? ఆయనకి లేని ఐశ్వర్యం ఏమిటి? పోనీ ఐశ్వర్యం లేదంటావా? ఐశ్వర్యానికి అధిపతి. భూతర ఐశ్వర్యం, విభూతి రాసుకున్నాడంటావా? ఆ విభూతిలోనే మొత్తం ఐశ్వర్యం అంతా కూడా దాగి ఉంది. ఆయన కన్నులు తేడాగా ఉన్నాయంటావా? వంకర కళ్ళు అంటావా? ఆయన మూడో నేత్రంలోనే మొత్తం లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. ఆయన మూడో నేత్రం కనుక తెరిచేయడంటే మొత్తం లోకాలన్నీ నాశనం అయిపోతాయి. లోకాలన్నీ రక్షిస్తున్నటువంటి వాడు. అంచేత నా ఈశ్వరుడు నాకు అందంగానే కనపడుతున్నాడు. నీ చూసే కళ్ళు బాగలేవు. మీరు ఈశ్వరుడు యొక్క జ్ఞానాన్ని, ఈశ్వరుడు యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అంచేత ఆయన బయట కనిపించే ఆకారం వేరు, అంతర్లేనటువంటి ఆయన స్వరూపం వేరయ్యా. ఆ అంతర్లేని స్వరూపం నాకు తెలుసు, కాబట్టి నేను వివాహం చేసుకుంటాను. నీకెందుకు, నువ్వు బయటకు వెళ్ళిపో, నువ్వు ఇలాంటి మాటలు ఇక్కడ మాట్లాడద్దు, ఇక్కడ నువ్వు ఉండడానికి వీలేదని చెప్పింది. ఎప్పుడైతే ఇంత గంభీరంగా, ఇంత ఘోరంగా అమ్మవారు మాట్లాడిందో వెంటనే ఆ సన్యాసి రూపంలో ఉండేటటువంటి శివుడు ఈశ్వర రూపాన్ని ధరించి, పార్వతి నేనే ఈశ్వరుణ్ణి, నీ తపస్సుకు మెచ్చి నేను వచ్చాను, అంచేత నిన్ను పరీక్షించడానికి ఈ రకంగా మాట్లాడాను తప్ప మరొకటేమీ కాదు, అంచేత చక్కగా నేను వివాహం చేసుకుంటాను, నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో తపస్సు విరమణ చేయమని ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పార్వతీ అమ్మవారికి పెళ్లి చేసుకుంటానని చెప్పాడే కానీ మరి దీనికి కూడా కొన్ని ధర్మం ఉంటుంది కదా. ఎందుకంటే పార్వతీ అమ్మవారికి తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, వాళ్ళందరినీ ఒప్పించాలి కదా. అంచేత ఏం చేశాడంటే మిగతా దేవతలందరినీ కూడా పిలిచి, వశిష్ఠాది ఋషులందరినీ, సప్త ఋషుల్ని పిలిచి సంబంధం మాట్లాడడానికి వెళ్ళమన్నాడు. ఆ మైక్ ఇవ్వండి. సప్త ఋషుల్ని కూడా పిలిచి సంబంధం మాట్లాడడానికి వెళ్ళమన్నారు. అరుంధతితో సహా అందరూ కూడా మా సంబంధం మాట్లాడడానికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి అంటే మేనకాదేవి దగ్గరికి, అలాగే హిమవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, పరమేశ్వరు అందరు వాడు మీ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు, అమ్మాయి కూడా ఆయనే వివాహం చేసుకుందాం ఉంటుంది, కాబట్టి మరి సంబంధం మాట్లాడడానికి వచ్చాం, మీకు అంగీకారమేనా అన్నారు. అంగీకారమే, అంతకన్నా కావాల్సిందే ఉంది అన్నారు. బ్రహ్మాండంగా అందరూ కూడా వివాహాన్ని ఒప్పుకున్నారు. అయితే ఈలోపు మరి ఏదో రక కారణంగా అందరికీ విషయం తెలియాలి కదా. పార్వతీ అమ్మవారికే తెలిసింది ఆయన విషయం, నిజస్వరూపం. మరి మిగతా వాళ్ళందరికీ కూడా జ్ఞానం కావాలి కదా. అంచేత ఏం చేశారంటే నారదుని అక్కడికి పంపించారు. పంపించి మేనక దగ్గరికి పంపించారు. మేన దగ్గరికి పంపించి, అమ్మా నీకేమైనా తెలుసా, ఈశ్వరుడి నుంచి వివాహం చేద్దాం ఉన్నా నీ కూతురికి, దానికన్నా అమ్మాయికి బండ కట్టేసి నదిలో పాడేయని మయం. నువ్వు అలాంటి తప్పు చేస్తున్నావు. నువ్వు ఆయన ఎవరుకున్నావు, ఆలాహలం తాగాడు, ఆయన కంటల్లో పెట్టుకున్నాడు, ఎప్పుడు పోతాడో తెలియదు.
ఆయన ఏమైనా మంచివాడు అనుకున్నావా, అందగాడు అనుకున్నావా? ఇందాక ఏదైతే చెప్పారో అలాగే శ్మశానవాసి, కురూపి, అక్కలేనటువంటి వాడు, వంకర కన్నుల వాడు, ఇలాగ మెడలో కపాలాలు ఉన్నటువంటి వాడు, చితాభస్మం ధరిస్తాడు, శ్మశానవాసి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ అమ్మాయిని కనుక కాపురాన్ని పంపామంటే అమ్మాయి జీవితం బుగ్గిపాలే, ఆలోచించుకో అని మొత్తం మీద ఎలాగైతేనే అక్కడ మేనకాదేవికి భయం పుట్టిలా చెప్పేశాడు. ఈ మేనకాదేవికి ఇంకా భయం వేసేసింది. హిమవంతుడి దగ్గరికి వెళ్ళి ఇంకా ఎట్టి బస్సులో వివాహం చేయడానికి వీల్లేదు, ఈశ్వరుడు అలాంటి వాటి ఇలాంటి వాట అని చేత అమ్మాయిని ఎట్టి బస్సులో వివాహం చేయడానికి వీల్లేదు అన్నట్టు. ఈయనకి ఏం చేయాలో అర్థం అట్లా మాట ఇచ్చేసాడు ఇక్కడ. మొత్తం మీద ఎలాగైతేనే వివాహం ఏం చేయాలో మొత్తం మీద సందిగ్ధంలో పడిపోయింది. మళ్ళీ కూడా సందిగ్ధంలో పడిపోతే అప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? మేనకాదేవికి మళ్ళీ నిజస్వరూపం తెలియడానికి, మేనకాదేవికి జ్ఞానం రావడానికి సప్త ఋషుల యొక్క భార్యలో మేనకాదేవి దగ్గరకు వచ్చి చెప్పారట. ఏమని అంటే కనుక ఆయన యొక్క నిజస్వరూపం ఏంటి, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన విశేషం ఏమిటి అంతా చెప్పి అరుంధతీదేవి అమ్మాయిని పిలిచి, పార్వతీ అమ్మవారిని పిలిచి అసలు కాపురం ఎలా చేయాలో, భర్తని ఎలా సేవించాలో, ధర్మం అంటే ఏంటో, ధర్మ సూక్ష్మాలు అంటే ఏంటో అన్నీ కూడా చాలా విశదీకరించి ఆ యొక్క భర్తను ఎలా సేవించాలో, ధర్మ మార్గంలో ఎలా నడవాలో అంతా కూడా అరుంధతీదేవి పార్వతీ అమ్మవారు చెప్పింది. అందునే మనకి వివాహం సమయంలో చూడండి అరుంధతీ అమ్మవారిని దర్శనం చేసుకోమంటారు వివాహం అంతా అయిపోయిన తర్వాత. కారణం ఏంటంటే అసలు భర్తని ఎలా అనుసరించాలో, ధర్మ మార్గంలో ఎలా నడవాలో, పాతివ్రత్య నియమాలు ఏంటో అన్ని పాతివ్రత్య నియమాలు కూడా ఇక్కడ అరుంధతీదేవి సాక్షాత్తు అమ్మవారికి చెప్పింది, పార్వతీ అమ్మవారికి. అంచేత మనల్ని కూడా ఏంటంటే అరుంధతిని నమస్కారం చేయమంటే అరుంధతి చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా తెలుసుకోమని. అక్కడ నమస్కారం చేయమంటే దండం పెట్టమని కాదు, అక్కడ అరుంధతీదేవి చెప్తుంది ఎలా కాపురం చేయాలో, ఎలా పాతివ్రత్య నియమాలు పాటించాలన్నీ కూడా. అంచేత ఆ రకంగా ఎప్పుడైతే పాతివ్రత్య నియమాలు చెప్పిందో అవన్నీ కూడా విని చక్కగా సంతోషించి అప్పటిదాకా ఉండే అనుమానాలన్నీ మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా పోగొట్టుకుని అంగరంగ వైభవంగా స్వామివారికి అమ్మవారికి విశేషంగా కళ్యాణం అని జరిపించారు. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో అమ్మవారి కళ్యాణం జరగడానికి కారణం. ఆ తర్వాత మనందరికీ తెలిసిన కదే పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా సంగమం జరపడం, ఆ సమయంలో ఆ యొక్క వీర్యం కొంత కింద పడడం, రెల్లు పోతలో పడడం, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉద్భవించడం, ఆ రంగా తారకాసుర సంహారం జరగడం, ఇదంతా కూడా జరిగిందనమాట. అంటే ఇప్పటిదాకా పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం జరుపుకోవడం గల కారణం ఏమిటి అంటే కనుక తారకాసుర సంహారం కోసము, లేదా రాక్షస సంహారం కోసము, లోక సుభిక్షం కోసం, లోక కళ్యాణం కోసం వివాహం చేసుకుంటున్నారు తప్ప వాళ్ళిద్దరి పరమైనటువంటి కోరికల కోసం కాదు. అంచేత ఆ రకంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా వివాహం చేసుకునేటటువంటి సమయంలో స్వామివారికి మంగళసూత్రాల చక్కగా పూజ చేయడం జరుగుతుంది. చక్కగా చూసి నమస్కారం చేసుకోండి. ఓం సంరాజంజ విరాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖ్యతయా మాసకౌంసృజామసి సప్తతో శ్రీరస్తు సమస్త శ్రీమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నిరాజనంతరుషయామి నిరాజనానంతరం శుద్ధాదుర్మ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కరోమి ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పోచితం మయా దేవా పరిపూర్ణం తతస్వదే అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ రక్షాబంధన దేవతా సై యజ్ఞోపితాధిష్టాన దేవతా సుప్రీణాదు సుప్రీత సుప్రసన్నోవ్రతో భవతు. దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పటిదాకా కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో విశేషంగా రక్షాబంధన పూజా కార్యక్రమం జరిగింది. చక్కగా యజ్ఞోపేత దేవతా పూజ జరిగింది. ఇప్పుడు చక్కగా స్వామివారికి ఆ యొక్క ఆచార్య దంపతులు ఆచార్య గారు చక్కగా స్వామివారికి ఆ యొక్క రక్షాబంధనలు కడతారు. చూసి నమస్కారం చేసుకోండి. ఓం అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఓం బృహత్సామక్షత్రభృర్ధభృష్ణయం తిష్ఠుభౌజస్వభిధమగ్రవేరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం బాతేన సగరేణ రక్షా. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్య యా చకర్తమఘవన్నింద్రసన్వతే పారావతం యత్పురతం భృతం వస్వపాపురుణ శరభాయ అర్షిబంధవే బృహత్సామక్షత్రభృర్ధభృష్ణయం తిష్ఠుభౌజస్వబుధమగ్రవేరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. బృహత్సామక్షత్రభృర్ధభృష్ణయం తిష్ఠుభౌజస్వబుధమగ్రవేరం
ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. చక్కగా స్వామివారికి రక్షాబంధనం కట్టారు. ఆ రక్ష కట్టడానికి గల కారణం ఏమిటంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ లోకాలన్నింటికి కూడా అధిపతి. ఆ లోకాలన్నీ అధిపతి అయినటువంటి ఆ స్వామివారికి రక్ష కట్టారంటే ఆ రక్ష ఎవరికి అంటే లోకాలన్నిటికీ కూడా. లోకాల్లో ఉండేటటువంటి సంస్థ ఏదైతే జీవగణాలు ఉన్నాయో, అలాగే ఋషిగణాలు ఉన్నాయో, అలాగే దేవతాగణాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా రక్ష కల్పించమని ఉద్దేశంతో స్వామివారి చక్కగా రక్షాబంధన కట్టారు. ఇప్పుడు యజ్ఞోపేతాన్ని వేస్తారు స్వామివారికి, చూసి నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహయం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. చంద్రశేఖర స్వామినే నమో నమః. డబల్ వేసేయండి, ఇలా తిరిగేసేయండి, వేసేయండి. ముహూర్త శుభముహూర్తోస్తు. ఇప్పుడు స్వామివారికి కాళ్ళు కడిగి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చక్కగా చూసి నమస్కారం చేయండి. ఇలా రండి, ఎదరగండి. అది అవును. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారు చక్కగా కాళ్ళు కడిగి కన్యాదానాన్ని చేసేటటువంటి ప్రక్రియ జరుగుతోంది. చక్కగా చూసి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తస్మిన్ కులే బ్రహ్మవర్చస్యాసాని. ఇప్పుడు దాకా కూడా కాళ్ళు కడిగేటటువంటి కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు కన్యాదానానికి సంబంధించినటువంటిది ఇది. మళ్ళీ అక్కడ పెడతారు, చక్కగా కన్యాదానం చేస్తారు. చూసి నమస్కారం చేయండి. ఈ కన్యాదానం చేసేటటువంటి సమయంలో స్వామివారికి చూర్ణిక అనేటటువంటిది చదవడం జరుగుతుంది. చూసి నమస్కారం చేయండి. పట్టుకోండి, అలా పెట్టండి, అందులో పెట్టండి, అలా పెట్టి గంధం చెక్క పెట్టి అలాగ పట్టుకోండి. అలాగే ఓం స్వస్తిశ్చాదేత సహస్రాణం ద్విజగురుదేవత్యానాం పాకశాసన హోతాసన దండధర రక్షోనాథ పాశవాన సమీరణ వైశ్రవణ శశిశేఖరాణాం ఆయుష్పుత కమలాసనస్య యమనీయమారణ ధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగనిరంతరాణాం వశిష్ఠవాలఖల్య విశ్వామిత్ర దక్షకాత్యాయన కౌండిన్య గౌతమాంగేరస పారాసర వ్యాస వాల్మీకి సుఖశౌనక సనకసనందన సనత్కుమార సరస్సుజాత జాబాలి కుంభసంభవ పులత్స్య పులహాదిత్య తపోమతంగజ కోత్స కశ్యప షండిల శాండిల్య పృషద స్వమందారపాలక కపిల కన్వగార్గయ విభాండకాది ముఖ్యమునీనాం అరుంధతి లోపాముద్ర అహల్య ద్రౌపది వినితా సీత రుక్మిణి జాంబవతి సత్యభామా దమయంత్యాది పుణ్యసతీనాం హరిశ్చంద్ర నలపురుగుత్స కురూరవసవర కార్తవీర్యాది షట్చక్రవర్తీనాం రామరంతి మరుద్భగీరథ గజాంబరీష నహుషదీలిప రగ్వజ దశరథ శ్రీరామ భరత కుశలవాది మహారాజానాం పనసపాటలాంబల క్రమక ఖర్జూర నారికేల వకులాశోక కాంచన చందన కదలి ధాత్రి కేతకి సింధువార స్వస్థపతిపుర్నాగ చోతదాల హింతాల రమేత్యాది ముఖ్యధరుణాం అఖిల జగదానందస్య భగవతో శ్రీవినాయకస్య అనయోర్దంపత్యో హరయోర్వటో యక్షుక్షేర కృతకుడుగోరాజున మంగళద్రవ్యాన్ని మంగళకరాన్ని భవేయో తిథివార నక్షత్ర లగ్నాంశ త్రింశాంశ త్రింశతంశగణాం సర్వే గ్రహ ఏకాదశస్థాన ఫలదా సుప్రీదా సుముహూర్త వరదా భవంతు. ఇంకడగండి. అనంతపుణ్య బలదశాంతం ప్రయచ్చమే. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం యాస్యామి విష్ణువేదుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యే మమాకృతో భూయా కన్య మే దేవపార్శ్వయో కన్యే మే సాక్షన్యస్రవదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం మోక్షమాప్రయాం. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారికి విశేషంగా కన్యాదాన కార్యక్రమం జరిగింది. పక్కన పెట్టండి సారి.
ఇప్పుడు స్వామివారికి సుముహూర్తం అసలైనటువంటి ప్రధానమైన కార్యక్రమం జరుగుతుంది, చూసి నమస్కారం చేసుకోండి. దీన్ని అలాగా మంగళాష్టకాలు ఏమైనా చెప్తారా? తెర చెప్పడదాం. తెర పట్టుకోండి బాబు. సగంలో పెట్టి సగానికి ఇలా సగానికి బాబు సగానికి సగం చేయి. అది ఆఫ్, అది అలా పెట్టండి. ఓం సానో దేవే సుహవా శర్మ యచ్చతో ఆత్వాహారుషమందరభో ధ్రువస్తిష్టా విజాజలి విషస్తా సర్వా వాంఛందో మాత్వద్రాటపతిప్రసుదో ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విషామయో యహైవైధిమావ్యధిష్ఠాః పర్వతైవా విజాజలిః ఇంద్రవేహ ధ్రువస్తిష్టాత్ యహరాష్ట్రముధారయ అభిధిష్ఠప్రదంయతః అదరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాన్ని సంజయన్నో ఇంద్రయేణ మదేధరదో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రహ్మణ్యం అయం చ బ్రహ్మణస్పతిః. ఎదరకొచ్చి పెట్టు. ధ్రువం దేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. రామ పార్వతీపదయే హర హర మహాదేవ. పెట్టేయండి. ధ్రువం దేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి ఇప్పుడు చక్కగా సుముహూర్త కార్యక్రమం జరిగింది. జీలకర్ర బెల్లం పెట్టి చక్కగా స్వామివారికి సుముహూర్తం చేశారు ఈ యొక్క అర్చకవరేణ్యులు. సుముహూర్తోస్తు ఏతత్సమయ సూర్యాదీనాన్నవానాం గ్రహాణం కింసో సూత్రాధిష్టానదేవతాభ్యర్వర్మ కాళే నైవేద్యం దాతి ప్రోక్ష ప్రహిక్ష పుండ్రకాక్ష నమోసరార్థం కలదేవధేద మధురఫలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే పాణి సమర్పయామి అమృతాపిధారమసి ఉత్తరాపోషి సమర్పయామి. హస్తో వృక్షాళయామి పాదో వృక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నాగవల్లిదలేర్యుతం ముక్తా చూరేణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మంగళసూత్రాధిష్టానదేవతాభ్యర్మ తాంబూల సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఇంకో బెల్లం ఏంటి బాబు, బెల్లం వేయండి. గంట పక్కనే కొడతారు, కంగారు పడిపోకుండా. सम्राजं च विराजं च भिश्रेर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्यया मुख्यतया मासकोदरजामसि समतश्रीरस्तु समस्तसर्वमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु. कर्पूर నీరాజనంతరం చేయాలి. నీరాజనానంతరం శుద్ధాజనోపయోగం ఇక్కడ పెట్టాలి. రా ఇక్కడ పెట్టి పర్వాలేదు, పావదు ఏమవుదు. రా నమ పార్వతీపతయే హర హర మహాదేవ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వర్యం దాసీభూత సమస్తదేవమిడతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షరద్వైభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యగుణమణీయం తరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామపసరపద
పురాంకుశో బాష్పపీత ముద్రాంకరైర్వహంతే కమలాసనస్తాం బాలార్కవాడి ప్రతిభాన్ ప్రణేత్రాంబజేహమపాం జగదీశ్వర్యంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి నమస్కరోమి ఆత్మప్రదక్షిణ సర్వోపచార పూజాన్ పరికల్పయామి మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం పరమేశ్వర యత్పూజితం మయా దేవి పరిపూర్ణతో దోస్తుతే అనయా ధ్యానవాహనాది సర్వోపచార పూజాది భగవాన్ సర్వాత్మః సర్వం శ్రీ సుప్రసన్నావ్రత భవతు. లేచి వేసేసేయండి అమ్మవారికి కుంకుమ ఇస్తే బొట్లు అందరికీ ఇస్తారు. బాబా అందరినీ బొట్టు పెట్టుకోమని చెప్పండి. లేవండి. ఓం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ మాంగళ్యతంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బద్ధామి సుభగే సాజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏతత్ సమయ సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇప్పటిదాకా కూడా మంగళసూత్రధారణ పూర్తయింది. స్వామివారికి ఆర్ద్రాక్షతారోపణ అంటే తలంబ్రాలు చక్కగా పోస్తారు. చూసి నమస్కారం చేసుకోండి. పళ్ళెం పెడతాను. పోయిన బాబు ఇలా పట్ట. ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదధాత్సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితస్వః శ్రుత్వైవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోతం వాజసత్యమశేమహే పశోనాగం రూపమన్నస్య మయశ్రేయశ్రియతాం మయే అతాహమస్య అద్రవగ్గస్త్రియై పుమానో దాస్తే తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః దావేత్యగ్నిర్వదతే తేది వాయురాహతదు అబ్దేతు సత్యం చంద్రమాః ఆదిత్యస్థిత్యమోమితి ఆపస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా ప్రజామేకామః సమృద్ధ్యతా. ఏవ శంభో శంకర శంభో శంకర. ప్రజామేకామః సమృద్ధ్యతా అంటే మొట్టమొదటిసారి ఎందుకు వాళ్ళిద్దరూ అక్షతలు పోసుకున్నారంటే ప్రజామే కామ సమృద్ధ్యతాం, ప్రజల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుగాక అని సంకల్పం చేసి. అలాగే ఇప్పుడు మళ్ళీ పోసుకుంటున్నారు చూడండి. ఓం ప్రజాపతి స్త్రియాం యజః ముష్కయోరదధాత్సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితస్వః శ్రుత్వైవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోతం వాజసత్యమశేమహే పశూనాగం రూపమన్నస్య మయశ్రేయశ్రియదాం మయే యథాహమస్య అద్రభగ్గస్త్రియై పుమానో దాస్తే తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః తథామే యజ్ఞర్వదతే తథేది వాయురాహతదు హంతేత సత్యం చంద్రమాః ఆదిత్యసత్యమోమితి ఆపతత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా పశవో మేకామః సమృద్ధ్యతా. పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు పశు పక్ష్యాదులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో చక్కగా ఆర్ద్రాక్షతారోపణ జరుగుతోంది. చూసి నమస్కారం చేసుకోండి. మళ్ళా ఓం ప్రజాపతి స్త్రియాం యజః ముష్కయోరదధాత్సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితస్వః శ్రుత్వైవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోతం వాజసత్యమశేమహే పశూనాగం రూపమన్నస్య మయశ్రేయశ్రియతాం మయే యథాహమస్య అద్రభగ్గస్త్రియై పుమానో యథాస్తే తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః రామే యజ్ఞరావతి తదేతి వాయురాహతదు హంతేత సత్యం చంద్రమాః ఆదిత్యసత్యమోమితి ఆపస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా శ్రియో మేకామస్ యజ్ఞో మేకామః సమృద్ధ్యతా. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు యజ్ఞమే కామసమృద్ధితాం అంటే యజ్ఞయాగాది క్రతువులు బాగా జరగాలి అని, వాటి వల్ల కోరికలన్నీ కూడా నెరవాలి అని, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని మూడోసారి చక్కగా ఆర్ద్రాక్షతారోపణ జరిగింది. విశాల్ మళ్ళీ శ్రియో మేకామ సమృద్ధ్యతాం తోష్ణీం చతుర్థం. ఈసారి జనాలందరి చేత పోయిద్దాం. పోసేయండి, నాలుగోసారి పోసేయండి. శ్రియో మేకామ సమృద్ధ్యత. హర హర మహాదేవ శంభో శంకర. ఈసారి అందరూ కూడా దంపతయుక్తంగా వచ్చి అక్షతలు వేయండి. దండి దండి ప్రసాద్ గారు దండి.
వెయ్యి నక్షత్రం అయింది. ఓం ప్రజాపతి స్త్రియాం యశ మష్కయోరదధాత్సమో కామశతృప్తి అండి. కామశతృప్తిమానందం తస్యాగ్రే భాజయేహమా మోద ప్రమోద ఆనంద మష్కయోర్నిహతప్సవ తత్వైవ కామశతృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోదం వాచసత్యమశీమహి పశూనాగుం రూపం నస్య మయ శ్రేయశ్రేయతాం మయి యథాహమస్య అథర్భగ్గస్త్రియై వమానో యథాస్తే తృప్యతి పగోసి ప్రియే ప్రియ ఏవం భగసతృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః దదామిత్యగ్నిరావతతే చితేతి వాజరాః తతో హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆపత్సత్ సత్యమాభరణ్ యశో యజ్ఞస్య దక్షిణాం ఆశుషుషానో వృషభోన యుద్మోఘనాగరః శోభనశ్చర్షణీనాం సంక్రంధనో నిమిష ఏకవేర శతకోసేనాదయత్ సాకమింద్రః సంక్రంధనేన నిమిషేణ జుష్చునా యుత్కారేణ దుశ్చవనేన దుశ్చునా తదింద్రేణ జయత తత్సహద్వం యథో నరైషహస్తేన వృష్ణా సైషహస్తైः శని సంగిమిర్వసి సగ్గుస్రష్టాసయుధ ఇంద్రో గణేన సగుం సృష్టజుత్సమబాబాహుషధ్యోద్ధన్వా ప్రతిహిత భరస్తా బృహస్పతే పరధీయ రథేన రక్షోహ మిత్రాగం అవబాధమానః ప్రభంజన్ సేనా ప్రవృణో యథా జయన్నస్మాకమే జ్యపితా రథానాం గోత్రమిదం గోపిదం వజ్రబాహుం జయంతమజ్వః ప్రవృణంతమోజసా యమగుం సజాత అనవీరయద్ధమింద్రగుం సఖాయో ను సగుంరబద్ధం బలవిజ్ఞాయస్తవిర ప్రవీర సహస్వానువాజీ సహమానవగ్రహ అభివీరో అభిసత్తా సహోజా జైత్రమింద్ర రథమాతిష్ఠ గోపిజో అభిగోత్రాణి సహసాగాహమానో దాయో వీరశతమన్యురింద్ర దుశ్చవనప్రదనాషాఢయుధ్యోస్మాకగో సేనావత ప్రయుత్సో ఇంద్ర ఆసాన్నేత బృహస్పతిర్దక్షిణా యజ్ఞపుర ఏతు సోమః దేవసేనానామభిభంజతీనాం జయంతీనాం మరుతో యంత్వగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగం శబ్దవగ్రం మహామనసాం భవనత్యపానాం ఘోషో దేవానాం జయతాముదస్తాద్ అస్మాకమింద్ర సమృతేషు ధ్వజే స్వస్మాకం యా యశమశ్చాదయంతు అస్మాకం వీరా ఉత్తరే భవంతుస్మాను దేవ అవతాహవేషు ఉద్ధర్షయమఘవన్నాయుధాన్యుత్సత్పనాం మామకానాం మహాకౌంసే ఉద్రత్రహన్ వాజనాన్ వాజతాన్యుధ్రతానాం జయతామేతు ఘోషః ఉపప్రదజయతానరస్థిరావస్సంతు బాహవః ఇంద్రాణస్తత్రవర్తః విశ్వాః శర్మ యచ్చతు అసురాణ్ జయంతదప్రదరదస్య ప్రదరదత్వం యదప్రదరదం ద్వితీయో హోతాన్వాః ప్రత్యేవతేన యజమానో భ్రాతృవ్యాం జయత్యథో అనభిజతమేవాభిజయతి దశచం భవతి దశాక్షరా విరాట్ విరాట్యేమౌ లోకో విధృత వడయోర్లోకయోర్విధృత్యై అతో దశాక్షర విరాడన్నం విరాట్ విరాజ్యేవాన్నాజ్యే ప్రతిష్టతి అసది బవా అంతరిక్షమంతరిక్షమివాగ్ని ద్రమాగ్ని ద్రేష్మాకం నిదధాతి ఓం ప్రజాపతి స్త్రియాం యశః మష్కయోర్దధాత్సమో కామస్య తృప్తిమానందం కింసో ప్రమోద ఆనందః ముష్కయోర్నిహతప్సవః కింసో దమ్మనండి వాచసత్యమశీమహే పశూనాగం రూపమన్నస్య వయశ్రేయశ్రియతాం మయే యథాహమస్య అతుర్భగ్గస్త్రియై పుమానో యథాస్తే తృప్యతి పగోసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిరావతతే తదేతి వాయురాః తతో హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోపతి ఆపత్సత్ సత్యమాభరణ్ యశో యజ్ఞస్య దక్షిణా వరలక్ష్మి గారు యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం. మేము కూడా పోసేస్తాం. కింసో ఉంటుంది, తెచ్చేయండి లోపు.
ఓం ప్రజాపతి పుష్పమాలు 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 తర్వాత ఓం శుభకేశర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగో హేమమ శోభయ భూయాగో సంజ భగం గురు యామాహర జపదగ్ని శ్రద్ధాయే కామయాయే మాం తామపనహ్యేహం భగేన సహవర్చస పుష్పావతే ప్రసోవతే ఫలవేన ఫలావత అశ్వాయ జలుత్వరే విరుదపార ఇరవః బ్రహ్మగ్రంథి ఓం ఓం యోగక్షేమశ్చక్లప్తే యుక్తం గ్రయాత ఆశీః కామే యుజ్యాత ఇతి ఆశస సమృద్ధ్యై గ్రంథిం గ్రద్ధాతి పుమానవై గ్రంథిః స్త్రీపత్నీ తన్మిథునౌ మిథునమేవాచతజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్యజమానః అథో అర్ధో వా ఏష ఆత్మనః యత్పత్నీ యజ్ఞశదృత్యాశదలం భావాయ స్వప్రజసత్వా సుభక్తిరపసేతి మేత్యాహ యజ్ఞమేవ తన్మహిమానం జాతిష్ఠే తస్య దేక్షి జపాపదే వైజ్ఞా ఇత్యాహ బ్రహ్మగ్రంథి ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఇప్పటిదాకా కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు స్వామివారికి పునఃపూజా కార్యక్రమం జరుగుతుంది. లాస్ట్లోను పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ పార్వతీ సహిత ఉమా సోమేశ్వర స్వామ చంద్రశేఖర స్వామినే నమో నమః. పునఃపూజాంచ కరిష్యే ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతభిషాజాః యతే భూమి భారకాః యతేషాం అవరోధేన బ్రహ్మకర్మసమారభే ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భూర్భువస్సువరం యజమాన్యస్య ఉపపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శవర ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆర్య బ్రహ్మణः ద్వితీయప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖण्डेऽस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमणेन श्री शोभकृतनामसंवत्सरे उत्तरायणे शशिऋतौ माघमासे कृष्णपक्षे एकादश्यायां वासरः वासरस्तु सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे यामङ्गलविशेषविशिष्टायां शुभयुतो श्रीमान् श्रीमतः परमशिवगोत्रः सोमेश्वर उमा चन्द्रशेखरस्वामिनामधेयः लोकसंरक्षणार्थं लोककल्याणसिद्ध्यर्थम् अनेन श्री उमा सोमेश्वरस्वामिदेवता कल्याणांगत्वेन पुनःपूजांच करिष्ये. ओम सद्यो जातं प्रपद्यामि आवाहयामि. ओम सद्यो जाताय वै नमो नमः. आसनं समर्पयामि. भवे भवेन पादयोः पाद्यं समर्पयामि. भवे भवस्वमाम् हस्तयोः अर्घ्यं समर्पयामि. भवोद्भवाय नमः. मुखे आचमनीयं समर्पयामि. वामदेवाय नमः. स्नानं समर्पयामि. ओम ज्येष्ठाय नमः. वस्त्रं समर्पयामि. ओम श्रेष्ठाय नमः. अला अला पेटे सरिपोतुंदी. यच्चोपयोतं समर्पयामि. रुद्राय नमः. आभरणान् समर्पयामि. कालाय नमः. गन्धान् धारयामि. कलविग्रहणाय नमः. अक्षतान् समर्पयामि. बलविग्रहणाय नमः. पुष्पैः पूजयामि. ओम पुष्पालన్నీ పూజ చేసేయండి మొత్తం. ओम शिवाय नमः. దగ్గర చెంబుల దగ్గరికి పెట్టి ఒలిగిపోతాయి. పూలన్నీ పూజ చేసేయండి మొత్తం. ओम शिवाय नमः. ओम महेश्वराय नमः. ओम शंभवे नमः. ओम पिनाकिने नमः. ओम शशिशेखराय नमः. ओम वामदेवाय नमः. ओम विरूपाक्षाय नमः. ओम कपर्धने नमः. ओम नीललोहिताय नमः. ओम शंकराय नमः. ओम शोलपाणने नमः. ओम खट्वांगने नमः. ओम विष्णुवल्लभाय नमः. ओम शपिविष्टाय नमः. ओम अंबिकानाथाय नमः. ओम श्रीकंठाय नमः. ओम भक्तवत्सलाय नमः. ओम भवाय नमः. ओम शर्वाय नमः. ओम त्रिलोकेशाय नमः. ఒక కొబ్బరికాయ కొడదండి.
ఓం త్రిలోకేశాయ నమః ఓం శితికంఠాయ నమః ఓం శుభాప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కామారిణే నమః ఓం అంధకాసుర శోధనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాళకాలాయ నమః ఓం కృపానిధయ నమః ఓం భీమాయ నమః ఓం పరశుహస్తాయ నమః ఓం మృగపారిణే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసనే నమః ఓం కవచనే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం భస్మోద్విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం త్రయమూర్తయే నమః ఓం అనేశ్వరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పరమాత్మాయ నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం హవషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం దుద్రషాయ నమః ఓం గిరీషాయ నమః ఓం గిరీషాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిధ్వరిణే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృత్తివాసాయ నమః ఓం పురారాధయ నమః ఓం భగవతే నమః ఓం బ్రహ్మదాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతరే నమః ఓం జగద్వ్యాపనే నమః ఓం జగద్గురువే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహాసేనజనకాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం స్థానవే నమః ఓం మహిర్బుద్ధ్రియాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మాయ నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధవిగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కంఠపరశవే నమః ఓం అజాయ నమః ఓం పాశవమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం పోషతంతభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాధ్వరహరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రభిదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదవే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం భవాయ దేవాయ నమః ఓం శర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతయే దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతో దేవాయ నమః ఓం భవస్య దేవచపత్నే నమః ఓం సర్వస్య దేవచపత్నే నమః ఓం ఈశానస్య దేవచపత్నే నమః ఓం పశుపతేర్దేవచపత్నే నమః ఓం రుద్రస్య దేవచపత్నే నమః ఓం ఉగ్రస్య దేవచపత్నే నమః ఓం భీమస్య దేవచపత్నే నమః ఓం మహతో దేవస్య పత్నే నమః రెండు కొంచెం కుంకుమల కొంచెం వేయండి మహతో దేవస్య పత్నే నమః నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి చాలు ధూపం ఓం బలాయ నమః ధూపమాగ్రాపయామి బలప్రమథనాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి సర్వభూతదమనాయ నమః నైవేద్యం ఇలా పెట్టండి ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वर्तेन परिहिञ्जामि अमृतमस्तु अमृतोपस्तरमसि श्री पार्वती पार्वती उमा चंद्रशेखर स्वामी नमो नमः అవసరార్థం నారికేళ సహిత మధురఫల సహిత చిత్రాన్న సహిత సకల ఫలాన్ని వేదయ మధురఫలాన్ని వేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పాని సమర్పయామి అమృతాపీతానమసి ఉత్తరాపోష సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమని సమర్పయామి తాంబూలం మనోన్మనాయ నమః మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి అందరూ కూడా వేసినవాడు ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విదిత్య ధీరః నామాని కృత్వాభిపదన యదాస్తే सम्राजं च विराजं भिश्रेर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्यामुखेतया आसगोन्द्रजामसि समतश्रेरस्तु समस्तधर्मङ्गलानि भवन्तु नित्यश्रेरस्तु नित्यमङ्गलानि भवन्तु प्रारम्भः पार्वतीपतये हर हर महादेव तेजो निराजनौ चक्षुश्रेषधारया हर हर महादेव ओम धाता पुरस्तात् जमुदा जहारा चक्रप्रविद्वान् प्रतिशश्चदस्रः तमेवं विद्वान् अमृतयः भवति नान्यः पन्था अयनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसम्भवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं
विश्वतः परमा नित्यं विश्वन्नारायणगो हरौ विश्वमेवेदं पुरुषस्तद्यश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शपुमच्युतौ नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्मतत्त्वन्नारायणः परः नारायणपरो ध्याताध्यानं नारायणः परः यश्च जगत्सर्वं दृश्यते श्रूयते वा अंतर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तोऽव्ययं कल्पो समुद्रे विश्वशुभो व्यामपरतिष्ठते ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महदो संततिकौशलाभिस्थलं बत्या कौशसन्निभौ तस्यां ते सुचिरको सूक्ष्मन्तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महालक्ष्मीर्विश्वाक्षरविश्वतोमुखः स्वाध्रमुद्भवजन् विष्टन्नाहारमजरः कविः त्रियगोर्धमदस्यायैरस्मयस्तस्य सन्तदा स्वन्देहमापादतलमस्तकः तस्य मध्ये वन्यजगा अणीयोऽर्धाव्यवस्थितः स ब्रह्म स शिव स हरिश्चेन्द्र सोऽक्षर परमस्वराट् राजाधिराजाय प्रसय साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषत्कारस्त्वमिन्द्रस्त्वगो रुद्रस्त्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं ददाप आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सुवरो ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूत ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो यो वेद महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः सुवर्णदिव्य मन्त्रपुष्पमर्पयामि सर्व अंदर प्रदक्षिणा चेयंడి 3 सार्लु यानि गानि पापानि जन्म आंध्र कृतानि जातानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापशम्भव त्राहिमान् कृपया देव शरणागत वत्सल अन्यदा शरणन्नास्ति त्वमेव शरणं मम अस्मात् कारुण्यभावेन रक्ष परमेश्वर आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि पुरसा सरसा दृश्या मनसा वज्जा जदा पद्भ्यां कराभ्यां करणाभ्यां प्रणामोष्टांग उच्यते साष्टांग नमस्कारं समर्पयामि కూర్చోండి అందరూ కూడా अपराध सहस्राणि क्रियन्ते हरसमया दासोऽयं त्वां मत्वा क्षमस्व परमेश्वर अपराध प्रार्थना पूर्व नमस्कारं समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दनात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरात् यत्पूजितं मया देव परिपूर्णं तदस्वदे अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजयाद भगवान् सर्वात्मकः सर्वं श्री उमा चंद्रशेखर स्वामी देवता सुप्रीणादु सुप्रियत सुप्रसन्नावरदो भवतु मा चंद्रशेखर स्वामी देव अनुग्रह प्रसाद कटाक्ष परिपूर्णता फलसिद्धिरस्तु सहस्रपरमा देवी शतमूला शतांकुरा सर्वगो हरत मे पापं दूर्वादु स्वप्रणाशनी छत्रं विजयामि छत्रं वस्तुंది కింద జస్ట్ కొత్త ఛత్రం వచ్చిందండి అది ఓపెనింగ్ చేద్దాం ఆల్రెడీ సోమవారం ఛత్రం తీసుకురండి పర్లేదు తీసుకుని అన్న జాగ్రత్తగా ఒకటి ఛత్రం వేదయామి చామనం వేదయామి నృత్యం దర్శయామి గీతా శ్రావయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజా సమర్పయామి దేవదేవస్య దేవదేవ్యాः అనంతభోగో అస్తు సర్వే జనాः సుఖినో భవంతు సత్సదు